అప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అతడు బతికిన బతుకు తెలుసు. నువ్వు కూడా నీ తండ్రిలా చాలా తెలివైన వాడి. ఏం తెలియలేని ఊడికి కొట్టుకి సాంటం లేదు. ఎందుకు చాలుతుందయ్యా, నువ్వు మీ నాన్నలాగే తయారయ్యావు. మీ నాన్న బహుశా మీ తాత నుంచి నేర్చుకుని ఉంటాడు. నువ్వు మళ్ళీ మీ అబ్బాయికి నేర్పుతున్నావు. అయ్యో నానేటి నేర్పట్లేదండి. ఆడ అమ్మని అడగండి, అది బడి కంపుతానంటే చక్కగా కంపుతున్నా. పిల్లలు బడికి వెళ్ళి నేర్చుకునేది కేవలం అక్షర జ్ఞానం మాత్రమే. కానీ అసలు విద్య అంతా తల్లిదండ్రుల వద్ద నుంచే నేర్చుకుంటారు. వాళ్ళు తాగినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా, నిజాయితీగా బతికినా, నిజం చెప్పినా తల్లిదండ్రుల ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. పెద్దవుతూ బయట ప్రపంచంలో అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ నేర్చుకున్న దాన్నే ప్రపంచం అనే విశ్వవిద్యాలయంలో బ్రతుకు తిరుగుకై పెద్ద ఎత్తున మెరుగులు దిద్దు. అంటే నువ్వు అబద్ధం చెప్పు అని నువ్వు నీ నోటితో వాడికి చెప్పక్కర్లేదు. నువ్వు అబద్ధం ఆడడం వింటే మనం కూడా అబద్ధం చెప్పచ్చు అనే ఆలోచన ఈ ప్రాయంలోనే వాడికి అబ్బుతుంది. నువ్వు తాగు అని చెప్పక్కర్లేదు, వాడికి కనిపించేలా తాగితే చాలు. తల్లి తండ్రి ఇద్దరు ప్రవర్తనను బట్టి పిల్లలు పెరుగుతారు. వాళ్ళకి ఇల్లే మొదటి బడి. వాడి భవిష్యత్తు దిద్దడం మీ చేతుల్లోనే ఉంది. ఓ పక్క వాళ్ళమ్మ అబద్ధం చెప్పకూడదు అని నేర్పుతోంది. అది వాడి బుర్రకెక్కే సమయానికి నువ్వు అబద్ధం ఆడు. ఈ రెండింటికి మధ్య వాడు తట్టుకోలేక నాతో నిజం చెప్పాడు. నువ్వు మంచిగా ఉంటే వాళ్ళకి మంచి అబ్బుతుంది. ఏం మంచి అబ్బుద్దారా? బాగా అవసరం ఏంటండి? పాలు తాగి నీళ్ళు గేయటానికి. సండాలంలో పుట్టా సండాలంలో పెరుగుతున్నాం. హంసలకే కాదు నరసింహ, ఆ శక్తి అన్ని జీవాలకే ఉంది. మనం పీల్చే గాలిలో ప్రాణవాయువును ఉంచుకుని చెడు గాలిని వదిలేయటం లేదు. ప్రపంచంలో మంచి చెడు రెండూ ఉన్నాయి. అందులో మనం మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి. మనిషి మనుగడకు అన్ని వృత్తులు అవసరమే. నువ్వు చేసే వృత్తిలో తప్పు లేదు, కానీ నీ నడవడిలోనే మార్పు రావాలి. ఏటి మారతాడు బాబు? పుట్టుకతో వచ్చిన బుద్ధి 30 ఏళ్ళుగా కరుడు కట్టుకుపోనాడు. తమరు చెంపట్టం తప్ప ఇట్టంటి ఓళ్ళు ఎంటారా మారతారా? లేదు మల్లమ్మ, నరసింహ తెలియక చెడిపోతున్నాడే గాని మనిషిగా చెడ్డవాడు కాదమ్మా. పూర్వం క్రూరంగా దుర్మార్గంగా బ్రతికిన ఓ బోయేవాడు మహాత్ముల మాటల వల్ల మారి మహోన్నతుడయ్యాడు. తిరిగి ప్రపంచానికే మంచిగా బ్రతికే మార్గాన్ని సూచించి చరిత్రలో చిరస్థాయిగా నిలబడ్డాడు. ఆయనే రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి. మంచి మార్గం తిన్నా మారతాడు, అది నా నమ్మకం.